ఒక ధైర్యవంతమైన బంగారు రోజా చేప కథ. ఒక సుందరమైన పచ్చికలతో నిండి ఉన్న నదిలో రోజా అనే ఒక చిన్న చేప జీవించేది. ఆమె తన అందమైన రంగులతో మరియు చల్లని నీటిలో తేలుతూ ప్రతిరోజు ఆ నదిలో సంతోషంగా గడిపేది. రోజా నీటి లోపల తన స్నేహితులను కలవడం, సూర్యాస్తమయ సమయాన్ని చూడటం మరియు నది జీవుల ఆనందాన్ని పంచుకోవడం ఇష్టపడేది. ఒకరోజు నదిలోకి ఒక పెద్ద షార్క్ చేప ప్రవేశించింది. ఈ పెద్ద చేప రోజా మరియు ఆమె స్నేహితులు ఉండే ప్రాంతాన్ని వదలకుండా దానిని నాశనం చేసేందుకు ఉద్దేశించుకుంది. రోజా ఆ అణచివేతను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి తన స్నేహితులతో కలిసి ఒక పథకాన్ని రూపొందించింది. తన స్నేహితులను నది పరిసరంలోని రాళ్లను మరియు జలపాతం నిశ్చలంగా లాగినప్పుడు పెద్ద చేప బోలెడంత కష్టాన్ని ఎదుర్కొంది. రోజా తన స్నేహితులతో కలిసి అందరూ కలిసి పెద్ద చేపను నది ప్రాంతం నుంచి తరలించి సక్రమంగా తలపెట్టింది. అంతేకాకుండా రోజా మరియు ఆమె స్నేహితులు నదిలో అతి మంచితనంతో అణచివేతకు గురైన జలపాత ప్రాంతాన్ని తిరిగి పునరుత్పత్తి చేశారు. నది సంతులనం మరియు సుఖంగా మారింది మరియు రోజా అందరికీ ఒక గొప్ప ఉద్దేశం ఇచ్చింది: సహకారంతో, ధైర్యంతో ప్రతి కష్టాన్ని అధిగమించవచ్చు అని. ఇప్పుడు నది అందరికీ సంతోషంగా మరియు సుఖంగా ఉంటుంది మరియు రోజా పేరు అందరికీ ఒక ధైర్యమైన కథగా మారింది.